హాయ్ బంగారాలు. వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు అభినవ సీత పార్ట్ 33. సీత ప్రేమ కోసం బ్రతుకుతుంది. సీత ప్రేమ, ప్రేమ కోసం ప్రేమనే వదులుకునే ప్రేమ. అనంత్ ఆ ప్రేమ లేనందుకు అంతమవ్వాలి అనే ప్రేమ మొండితనం. జ్యోతి అర్థం చేసుకోవటం లేదు, తన ఇష్టానికి చేస్తుంది. నా మనసు అర్థం చేసుకోవట్లేదు అనే పంతం. ఆ పంతంతో జ్యోతి మీద ప్రేమ కొద్దీ సీతని చేరుకోలేనని అనంత్ అంతమవ్వాలి అనుకున్నాడు. తాను వెళ్ళిపోతే తన కోసమే మొండిగా బ్రతుకుతున్న సీత ఏమైపోద్దో ఒక్క క్షణం ఆలోచించనందుకు అనంత్కు సిగ్గుగా అనిపించింది. అందరూ పలకరించి వెళ్ళాక ఎస్ఆర్ పటేల్ వచ్చి అనంతుని చూస్తూ, మిమ్మల్ని చూస్తే ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. కోపం చేద్దామంటే అన్నీ తెలిసి కూడా ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు? నువ్వే ఇలా పాయిజన్ తీసుకుంటే సీత ఎన్నిసార్లు తీసుకోవాలి? మనిషికి కష్టాలు సహజం. వాటిని ఎదుర్కొంటూ జీవితం ముందుకు పోరాటం చేస్తూ పోవాలి. కానీ మధ్యలో అంతం అవ్వాలి అంటే నీ ఆయుష్ తీరితే అవుతావు, కానీ లేదంటే నరకయాతన అనుభవిస్తావు అని ఎస్ఆర్ పటేల్ అంటుంటే, అనంత్ ఒక మగాడిని ముందుకు నడపాలన్నా అంతం చెయ్యాలన్నా ఒక ఆడదాని చేతిలోనే ఉంటుంది. ప్రతి క్షణం మానసికంగా చంపేసే భార్యలు పక్కన ఉంటే వాడికి అంతకంటే నరకం అంటూ వేరే ఉండదు. చావు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనంత్ అంటుంటే, ఎస్ఆర్ పటేల్ కరెక్టే. జ్యోతిలా ఉన్న ఆడపిల్ల భర్తకి ఇలా అనిపించటం సహజం. ఎందుకంటే ఆమె నీ యందు ప్రేమ చూపిస్తూ అందరి దగ్గర నీచంగా ఉంటుంది. నీపై అంత ప్రేమ చూపిస్తుంది, నిన్నే అర్థం చేసుకోదు. అది ఎంతలా నరకం ఉంటుందనేది అర్థం చేసుకోగలను. కానీ నువ్వు అంతమవటం పరిష్కారం కాదు కదా. ప్రేమతో మనిషి మారలేదు అంటే దండనతోనైనా మారాలి. నీ హక్కుగా ఆయన మార్చుకోవాలి కదా అని ఎస్ఆర్ పటేల్ అంటే, అనంత్ నవ్వుతూ, సీతకి అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఏ రోజు నాపై ప్రేమని గుండె నిండా పెట్టుకుని కూడా మీపై హక్కు ఉంది అనలేదు. తప్పుగా మాట్లాడితే ఎదిరించి మాట్లాడలేదు. ఆమె నా జీవితంలోకి వచ్చాక కొంతలో కొంతైనా ఆమెను చూసి నేర్చుకోవాలి అనేటివి ఉంటాయి కదా. అలానే జ్యోతి తనంతట తాను మారి మా ముగ్గురి జీవితాలను తానే చక్కదిద్దాలి అనుకున్నా. నేను అంతమవుతున్నా కానీ ఆమెలో మార్పు రాలేదు అని బాధతో అలా చేశాను. ఆ క్షణం సీతను చేరలేను అనుకున్నానే కానీ నేను లేకపోతే సీత ఏమవుతుంది అన్న ఆలోచన రాలేదు. జరగరానిది జరిగితే సీత పరిస్థితి ఒక్కసారి ఊహించాల్సింది అని అనంత్ బాధగా అంటే, ఎస్ఆర్ పటేల్ ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా కానీ మీ ప్రేమ ఏంటో అయ్యా. అందుకే భగవంతుడు మిమ్మల్ని ఇలా అయినా కలిపాడు అనుకుంటా. ప్రేమల కోసం పాకులాడి జ్యోతి మిమ్మల్ని కలిపి మీ ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు అనేది ఈ జీవితానికి కళ. ఉన్న జీవితం ఆగం చేసుకోకండి. ఇప్పుడు సీత నిన్ను బ్రతికించింది. జ్యోతి నిన్ను చేతులారా కోల్పోయింది. సీత ఒడిసి పట్టుకుంది. సీత నీకిప్పుడు ఇంత డబ్బు పెట్టింది. అందుకే నువ్వు సీతకే హక్కు. సీత నుండి నువ్వు విముక్తి పొందాలి అంటే ఇంత డబ్బు కట్టాలి అని ఎస్ఆర్ పటేల్ అంటే, అనంత్ నేను సీత నుంచి ఈ జన్మకి విముక్తి పొందాలి అని ఏ రోజు అనుకోను. అంత డబ్బు నేను కట్టే పొజిషన్లో లేను. కానీ సీత చూస్తూ ఉండదు. సీతకు డబ్బు కంటే నా ప్రాణమే ముఖ్యం కదా అంటూ, జ్యోతి ఎలా ఉంది అని అడిగాడు. ఎస్ఆర్ పటేల్ నవ్వుతూ, జ్యోతికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి తను చేతులారా తన ఆరోగ్యం పాడు చేసుకుంటూ మీ జీవితాలని అగాధం చేస్తుంది. మీకైనా అర్థం కావాలి కదా. జ్యోతికి ఉన్న జబ్బుకి ఆమె ఎంత ప్రశాంతంగా ఎంత ఒత్తిడి లేకుండా ఉంటేనో ఆమె హ్యాపీగా బ్రతకగలుగుతుంది. డాక్టర్ ఏం చెప్పాడు? ఆమెకు పూజలు పునస్కారాలు చేసుకుంటూ పసిపిల్లలతో బోసి నవ్వులతో ముద్దు మాటలతో ఉంటే నీ ఆయుష్ ఎక్కువ ఉంటుందమ్మా. లేకపోతే ఈ ఒత్తిడికి నరాలు చిట్లిపోతాయి,
పెరాలసిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. నువ్వు ఎంత కూల్గా నీకు నువ్వు ఉంటావో అంత మంచిది అని చెప్పారు. మరి ఏం చేస్తుందో ఏమో, మనిషి ఇప్పటి వరకైతే బాగానే ఉంది అన్నాడు ఎస్ఆర్ పటేల్. అనంత్ జ్యోతికి ట్రీట్మెంట్ జరిగింది అని కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. ఎంత సీత మీద ప్రేమ ఉన్నా కానీ జ్యోతి లేకుండా ఉంటే సీత నేను బాగుంటాము అనే మనస్తత్వం అనంతకు లేదు. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనే మనస్తత్వం అనంతది. జ్యోతి మనస్తత్వం నేను నా బావ మాత్రమే బాగుండాలి, ఎవ్వరు ఏమైనా అయిపోని, ఆమెకు అవసరం లేదు. సీత నా అనే మనిషి బాగుంటాడు అంటే తన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రాణమే ఇచ్చే మనిషి. ఎస్ఆర్ పటేల్ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఎంతకీ సీత పలకరించటం లేదు. అనంతకి చాలా బాధగా అనిపించింది. సీత వేదన గుండెలో ఎంత ఉందో అనంతకు అర్థమైపోయింది. తాను చేసిన పని ఎంత ఆలోచన లేకుండా చేశాను, మీరే లేకపోతే నా జీవితం ఏముంటుంది అని సీత కళ్ళతోనే అడుగుతుంది. అనంతకు సీతను చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. సీత ఇప్పుడు మంత్రి, ఎంత హోదాలో ఉంది, కానీ తన కోసం ఎంతలా తప్పిస్తుంది. తనను చేరలేకపోతున్నా అని అనుకున్నా కానీ చేరే ప్రయత్నం చెయ్యలేదే అని అనంతకు తనకు తానే తగ్గి చేతులు చాపాడు. సీత బోరున ఏడుస్తూ వచ్చి అనంత్ గుండెలపై తలపెట్టి ఏడుస్తుంది. అనంత్, నేను పోలేదు లేవే, బ్రతికే ఉన్నాను, ఎందుకు అంతలా ఏడుస్తావు? నా గుండె పిండేస్తుంది నువ్వు అలా ఏడుస్తుంటే అని అన్నాడు. సీత కోపంగా పైకి చూస్తూ అనంత్ చెంప మీద ఒకటి ఇచ్చింది. మీరు అసలు మనిషేనా? ఎవరైనా ఇలా చేస్తారా? నాతో జీవితం లేదని ముగించుకోవాలి అనుకున్నారు, మరి నాకేమిచ్చారు మీరు? నేను ధైర్యంగా బ్రతకటం లేదా? ఏదో ఒకరోజు మనం కలుస్తాము అనే ఆశతో బ్రతకలేదా నేను? భూమి మీద బ్రతికే ఉంటే ఏదో ఒకరోజు ఆ భగవంతుడు దారి చూపిస్తాడు. అసలే జీవితం వద్దని వెళ్ళిపోతే అయినా మీకు ఎక్కడ హక్కు ఉంది? మీ ప్రాణాలు మీ ఇష్టమేనా? మీరిష్టంగా లోకాన్ని దాటిపోతాను అంటే మీతో ముడిపడిన జీవితాలకు మీరు ఆలోచించరా? ఇదేనా మీ చదువు నేర్పిన మీ సంస్కారం? అంత చదువుకున్న మీరే ఇంత పిరికిగా వ్యవహరిస్తే ఒకసారి మీరు ఆలోచించండి. అంగవైకల్యంతో ఉన్నవారు ఏదో సాధించాలని దేవుడు లోపాన్ని పెట్టిన లోపాన్ని అధిగమిస్తూ జీవిత పోరాటం చేస్తున్నారు. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు, మీరు చేసిన ఈ పని నాకైతే కరెక్ట్గా అనిపించటం లేదు అని సీత అంటుంటే అనంత్ సీత వీపు సర్దుతూ, నేనేమీ అంత పిరికివాడిని కాదు, నువ్వు రాకముందు నా జీవితం చాలా బాగానే ఉండేది, నువ్వే మాయ చేశావు. ఏం మాయ చేశావో ఏమో, ప్రతి క్షణం నీతోటే జీవితం కావాలి అని అదొక తపన. అలా అని జ్యోతిని విడిచి నిన్ను చేరే ధైర్యం లేక అసమర్థుల్లా తయారయ్యాను అని అనంత్ అంటుంటే సీతకు అనంత్ పిచ్చి ప్రేమ అర్థమయ్యి ఇక అతనితో వాదన అనవసరం, భగవంతుడు మేలే చేశాడో కీడే చేశాడో, అనంత్ ఇలా చేయటం వల్ల జరగరానిది జరిగితే సీత జీవితం ఏమైపోవునో, కానీ అలా చేయటం వలనే ఇప్పుడు సీత చెంతకు చేరాడు అనేది కూడా ఒక మంచే కదా. చెడులో మంచి అంటే ఇదేనేమో, అది దైవలీల. సీతకు మంచి రోజులు రావాలి, తన మంచి మనసుకు మేలు జరగాలి. అలాంటప్పుడు జ్యోతిలో మార్పు ఇక ఈ జన్మకు రాదు కనుక కీడులో నుంచే అనంత్ బయటికి వచ్చి సీత చేతికి చిక్కాడు. అది విధి ఆడిన వింత ఆట, మంచి మనుషుల కోసం దేవుడు చేసే మాయ. అనంత్ సీత స్పర్శని ఆస్వాదిస్తూ, సంవత్సరమైనది నిన్ను తాకక, ఇలా నువ్వు నా గుండెల మీద ఉంటే నాకైతే ఇక ప్రపంచం ఇలా ఆగిపోతే బాగు అనేలా ఉంది అనగానే సీత కోపంగా పైకి లేస్తూ, మరి నాకు కూడా చెప్పకపోయారా? ఇద్దరము కలిసి అలాగే పైకి వెళ్ళిపోదుం కదా, కలిసి బ్రతకలేము అని మీకు అనిపించినప్పుడు నన్ను కూడా తీసుకుని పోవచ్చు కదా అని సీత అంటుంటే అనంత్, నీకేమైందే? మంత్రి గారు ఇలా మంచి హోదాలో ఉన్నారు మేడం గారు, బ్రతికే ధైర్యం ఉన్నది అని అనంత్ అంటుంటే సీత, మీరు లేకుండా బ్రతికే ధైర్యం ఉన్నదా నా దగ్గర? మీకోసం ఎదురు చూస్తూ బ్రతికే ధైర్యం ఉన్నదా అని కోపంగా అన్నది.
సీతని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, సారీ సీత, నీ మనసు తెలుసు. నువ్వు నేను భూమి మీద ఉన్నాను అంటే ధైర్యంగా ఉంటావు. ఎంత కష్టాన్నైనా విధినైనా ఎదిరించి బ్రతుకుతావు. నేనే లేను అంటే నువ్వు ఉండలేవు. నాకు నేనుగా ఆలోచించి తప్పు నిర్ణయం తీసుకున్నాను. అయినా పిచ్చి మొఖం దానా, ఇలా చేయబట్టే కదా నువ్విప్పుడు ఇలా నా దగ్గర ఉన్నావు అని గట్టిగా హగ్ చేసుకున్నాడు. సీత ఏడుస్తూ, ఇది మరీ బాగుంది, ఏదైనా జరగరానిది జరిగితే అని అంటుంటే అనంత్ సీత ముఖమును చేతిలోకి తీసుకొని, ఇక వాదన అనవసరము అని పెదవులు అందుకున్నాడు. ఒకరి కోసం ఒకరు, ఒకరి మనసు తెలిసి, ఒకరు దూరమైన బంధం దగ్గర అయినది, ప్రాణమైన మనుషులు ఒకరి కోసం ఒకరిలా అదర చుంబన జరుగుతుంటే కళ్ళు ఆనందంతో ఇద్దరికీ వర్షించాయి. ఇక వారి జీవితంలో అటువంటి మధుర క్షణాలు ఉన్నాయో లేవో కూడా తెలియని అంత ఇదిగా మానసిక సంఘర్షణ నుంచి వారు ముందు మధురమైన జీవితం ఊహించలేకపోయారు. ఇప్పుడు కోరి వసంతం కోయిలే వారి జీవితానికి తీయని రాగాలు ఆలపిస్తాయి అని మనసుకు రాగానే ఉక్కిరి బిక్కిరితో కళ్ళు అంతటా ఆనందాన్ని మోయలేక వర్షిస్తున్నాయి. ఒకరి పెదవులు ఒకరు జుర్రేసుకుని, నాలుకలు పెలవేసుకుని, మనసులను కలిపేసుకుని, మమతలను పెంచేసుకుని, ముందు జీవితానికి తనువుల తపనలు, వలపుల పులికింతలు రేపుతుంటే, వారి ఆనందమైన జీవితానికి పూలబాటలు కనిపిస్తుంటే సీతకు మనసు బరువై, కనురెప్పలు భారమై, చిరుసిగ్గులు కెంపుల్లో పువ్వులై పూస్తూ మోయలేని బరువు ఆమె గుండెపై చేరి అనంత్ గుండెపై తలవాల్చి ముద్దు ఇచ్చింది. అనంత్ సీత తలపై ముద్దు పెట్టి ఇష్టంగా సీతను చుట్టేస్తూ గట్టిగా కౌగలించుకున్నాడు. ఎస్ఆర్ పటేల్ డాక్టర్ లోనికి వస్తుంటే అనంత్ సీత ఇద్దరూ దూరంగా జరిగి సీత లేచి నిలుచుంది. డాక్టర్ అనంత్ని చెక్ చేస్తూ, మీరిక మందు తీసుకోవద్దు, మీ హెల్త్కి అంత మంచిది కాదు, మొత్తం డ్యామేజీ స్టేజ్కి వచ్చేశాయి మీ బాడీలో పార్ట్స్ అని అంటుంటే సీత, మందు ఇక జన్మలో ముట్టుకోడులేండి అని అన్నది. ఎస్ఆర్ పటేల్, అంతలా అలవాటు ఉన్నవాడు అప్పుడే ఎలా మానేస్తాడమ్మా, మెల్లిమెల్లిగా మానేస్తాడు, కాస్త కనికరించు అన్నాడు. సీత, లేదు తాతగారు, నేను అతని పక్కన ఉంటే తాగడు, అడగండి అన్నది. ఎస్ఆర్ పటేల్ అనంత్ని చూస్తూ, ఉండగలవా అని అన్నాడు. అనంత్, నీ మనవరాలు మాయ చేస్తుంది తాతగారు, ఉండగలను అన్నాడు. ఎస్ఆర్ పటేల్ సీతను అనంత్ను చూసి చాలా ముచ్చటపడ్డాడు. అందుకే సీత అనంత్ కోసం అంతలా తప్పించింది అని పటేల్కి కూడా అర్థమైంది. డాక్టర్స్ మందు తాగకుండా మంచి ఫుడ్ తింటే అతనికి ఏది లేదు ఇక అని చెప్పారు. అవసరమైతే డిశ్చార్జ్ కూడా చేయవచ్చు, తీసుకెళ్తారా అని అంటే ఎస్ఆర్ పటేల్, రేపు తీసుకుని వెళ్తాము అని చెప్పాడు. సీత, అదేంటి తాతగారు, ఈరోజు తీసుకుని వెళ్ళమంటే రేపు అంటున్నారు అని అన్నది. ఇప్పుడు మీరిద్దరూ కొత్త జీవితంలోకి మంచి రోజు చూసి అడుగు పెట్టాలి, అందుకే రేపు చాలా మంచిగా ఉంది అని పటేల్ అంటే సీత, సరే తాతగారు, మీరు ఎలా చెప్తే అలానే అన్నది. ఎస్ఆర్ పటేల్ సీత షెడ్యూల్ మొత్తం 1 నెలకు వాయిదా వేశాడు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇప్పుడే చూసుకోమని సీత పిఏకి చెప్పాడు. పిఏ కూడా మొత్తం షెడ్యూల్ చేస్తూ ఉన్నాడు. మంచి ప్లేస్ చూసి ఎస్ఆర్ పటేల్ సీతకు అనంత్కి హనీమూన్ ట్రిప్ 1 నెల రోజులకు అరేంజ్ చేశాడు. ఎందుకంటే వారు గతంలో కూడా ప్రశాంతంగా ఉన్నది లేదు. ఇప్పుడు మంత్రిగా పనులు చేస్తూ కూడా హ్యాపీగా ఉండలేరు. అందుకే 1 నెల రోజులు ఇద్దరు వారే ప్రపంచంగా ఏకాంతంగా గడిపితే వారి బంధం ఇంకా బలపడుతుంది. వచ్చాక హడావుడి జీవితమే అవుతుంది అని ఎస్ఆర్ పటేల్ భావించి మంచి ప్లేస్కి టికెట్లు బుక్ చేశాడు. ఎస్ఆర్ పటేల్ సీతకు అనంత్కు చెప్పలేదు. అనంత్, ఒకసారి జ్యోతిని చూసి వద్దామా సీత అని అన్నాడు. సీత కూడా రేపు అనంత్ని ఇంటికి తీసుకుని వెళతాము, ఆమెకు ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు, రేపు హడావుడిలో వెళ్ళేదానికంటే ఇప్పుడే ప్రశాంతంగా వెళ్ళటం కరెక్ట్ అని వెళదామండి అని ఇద్దరు జ్యోతి ఉన్న గదికి వెళ్ళారు. జ్యోతి, డాక్టర్లు తనను ఎంత ప్రశాంతంగా ఉంటేనో నీ జబ్బు కలుస్తుందమ్మా అని ఎంత మోటివేట్ చేస్తున్నా కానీ జ్యోతి ముందు జీవితాన్ని ఊహించుకుంటూ తనకు తాను ఒత్తిడికి గురవుతుంది. సీత, అనంత్ ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ
తన ముందు తిరుగుతుంటే ఆ ఊహ జ్యోతి భరించలేకపోతుంది. అలా భరించలేకనే అనంత్ అంతమవ్వాలని చూస్తున్నా పోనీ అనుకుంది, కానీ కలపాలి అన్న ఆలోచన ఆమెకు రాలే. మా బావతో పాటు నేను కూడా చచ్చిపోతా, కానీ సీతకైతే ఇవ్వను అన్న ఆలోచనలో ఉన్న జ్యోతికి రేపటి నుంచి ఇద్దరు అంత అన్యోన్యంగా తిరుగుతుంటే తాను సహించలేనేమో అని ఆ మనసుకు అనిపించి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేసినా జ్యోతి మానసిక స్థితి మెరుగుపడటం లేదు. డాక్టర్లు ఎంత చెప్పినా కానీ జ్యోతి మనసు నుంచి అది పోవటం లేదు. నువ్వు ఇలానే ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్లు చెబుతుంటే తనకు తాను ఎంత స్థిమిత పడదాము అన్న వారిద్దరి ఏకాంతంలో ఎలా ఉంటారు అని ఒక పిచ్చి. నా బావ నన్నే ఇంత ప్రాణంగా చూసుకుంటున్నాడు, సీత అంటే నా బావకు ఇంకా ప్రాణం, మరి ఆమెతో ఎలా ఉంటాడు అని తనకు తానే ఎన్నో రకాలుగా ఊహించుకొని ఆమె మానసిక ఒత్తిడికి గురి అవుతూ కోలుకోలేకపోతుంది. ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ చాలా నీరసించింది. అనంత్ జ్యోతి గదిలోకి వెళ్ళాక అనంత్ని చూసిన జ్యోతి బావా అని ఏడ్చి అనంత్ని గట్టిగా హగ్ చేసుకొని ఇప్పుడు ఎలా ఉంది బావా అని పిచ్చిగా ముఖమంతా తడుతుంది. అనంత్ నేను బాగానే ఉన్నా, నువ్వేంటి ఇలా జ్యోతి? నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నీకు జబ్బు తగ్గుతుంది. నువ్వు పిచ్చి ఆలోచనలతో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, నీకు అది అర్థమవుతుందా అని అనంత్ అంటుంటే జ్యోతి నువ్వు నాకు లేని జీవితం నాకు అవసరమా బావా అని జ్యోతి అంటే అనంత్ నేను బ్రతికి ఉండగానే పోయే స్థితికి తీసుకువచ్చావు. ఎవరిని నువ్వు అర్థం చేసుకోవు. కనీసం నీ ఆరోగ్యం నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకోకుండా పోదాము అన్న ఆలోచనలు ఉంటే అది నీ ఇష్టం. ఒకప్పుడు నీకోసమే పోవాలి అనుకున్నా. నీ ప్రేమను, సీత ప్రేమను నన్ను భూమి మీద నిలబెట్టింది. బ్రతికి ఉండగానే నాకు నువ్వు నరకం అంటే ఏంటో చూపించావు. నేను బ్రతికి ఉండగానే నీకు లేను అంటున్నావు. సీత అసలు నువ్వు వద్దు జ్యోతితో అంటే అని తాను అనలేదు కదా. నువ్వు సీతతో ఉంటే ఊరుకోలేదు. నీకు నువ్వే నేను లేను అంటే నేనేం చెయ్యను, అది నీ ఇష్టం అన్నాడు. జ్యోతి సీత మీ ఇద్దరి జీవితంలో వద్దన్నది బావా అని బాధగా అన్నది. అనంత్ ఆశ్చర్యంగా సీతకేసి చూశాడు. సీత మీరిద్దరూ సంతోషంగా ఉండాలని బయటకు వచ్చాను. ఇద్దరూ చావుకు దగ్గరయ్యారు. మీ ఇష్టానికి ప్రవర్తిస్తుంటే నాకు మాత్రం కోపం రాదా? బ్రతికి నిరూపించాలి కానీ చావటమేంది? అందుకే ఇక ఈ జీవితంలో జ్యోతి వద్దు, మీ జీవితంలో జ్యోతి వద్దు అన్నాను కోపంతో. మీకు అటువంటి పరిస్థితి మళ్ళీ జీవితంలో కల్పిస్తాను అంటే ఇప్పటికి కూడా నేను అక్కని మీ జీవితంలోకి మీరు తీసుకుంటా అన్నా నేను ఒప్పుకోను అన్నది. అనంత్ సీత అందరము మంచిగా ఉండాలి అంటుంది, కానీ నువ్వు మంచిగా ఉంటానంటే తను వద్దు అనదు. సీత మనసు నీకు తెలియదా అని అనంత్ అంటుంటే జ్యోతి సీతకేసి చూసి మీతో ఉండవచ్చా అని అన్నది. ఎస్ఆర్ పటేల్ లోనికి వస్తూ ఉండొచ్చమ్మా వద్దని సీతమ్మ అసలే అనదు, కానీ నువ్వు అనంతుని సాధిస్తే సహించదు అని అన్నాడు. సీత అవును అని అన్నట్టుగా జ్యోతికి తల ఊపి చెప్పింది. కుటుంబ సభ్యులు అందరూ కూడా జ్యోతిని ఇప్పటికైనా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆ జబ్బు తగ్గించుకొని హాయిగా బ్రతకటానికి దారి చూసుకో. ఏదో సాధించాలి, ఎవరినో ఏదో చెయ్యాలి అని పొద్దస్తమానం మనసుకు ప్రశాంతంగా లేకుండా చేసుకుని రోగం ఎందుకు తెచ్చుకుంటావు అని అందరూ అన్నారు. జ్యోతి కూడా ఇక సీత అనంత్ జీవితంలో తప్పదు, నేనేదో చేద్దామంటే నేనే దూరం అవ్వాలి అని కొంతలో కొంత తన మనసు ప్రశాంతంగా చేసుకొని ఆరోగ్యం త్వరగా కుదుట పెట్టుకొని వెళ్ళిపోవాలి అన్న ఆలోచనకు వచ్చి మనసును కొద్దిగా నిర్మలం చేసింది. అనంత్ కూడా జ్యోతికి ఎన్నో చెప్పి అనంత్కి ఇచ్చిన గదిలోకి వెళ్ళాడు. సీతను తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాడు. మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం మన సొంతమే. అలా ఇప్పుడు అనంత్ పూర్తి ఆరోగ్యవంతుడిగా సీతతో తన ముందు జీవితానికి ఎన్నో కలలు కంటూ ఆ రోజు ఇద్దరు చాలా హ్యాపీగా పడుకున్నారు. మరుసటి రోజు అనంత్ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంటే అనంత్ సీత ఇద్దరు జ్యోతి దగ్గరికి వచ్చి డిశ్చార్జ్ అయి వెళ్తున్నాను, నువ్వు కూడా త్వరగా కోలుకొని రమ్మని అనంత్ జ్యోతి నుదుటిపై ముద్దు పెట్టి ప్రశాంతంగా ఉండు అని చెప్పి
ఎన్నో మంచి మాటలు చెప్పి సీతను తీసుకుని బయలుదేరాడు. జ్యోతి అప్పటికే అనంత్ సీత ఇద్దరు జంటగా వెళుతుంటే తన మనసు వేదనకు గురి అవుతుంది. వారింటికి వెళ్ళాక ఇక ఎంత ఆనందంగా ఉంటారో. ఎంత ఆలోచించవద్దు అన్న జ్యోతి మనసు పదే పదే అనంత్తో సీత ఉండే ఆనంద క్షణాలే ఆమె కంటికి మెదిలి మనసు ప్రశాంతంగా ఉండటం లేదు. సీత అనంత్ ఇద్దరు కారులో కూర్చుంటే ఎస్ఆర్ పటేల్ ఫ్లైట్ టికెట్లు ఇస్తూ, నెల రోజులు హ్యాపీగా ఉండండి, అన్ని అరేంజ్మెంట్లు చేశాను, మీరిద్దరే ప్రపంచంగా ఉండండి, అన్నీ ఇక్కడ నేను చూసుకుంటా అని సీతకు చెప్పాడు. సీత అనంత్ ఇద్దరు ఏకాంతంగా ప్రపంచానికి దూరంగా ఇద్దరి మనసులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి సీత పటేల్ని కౌగలించుకొని అతని పాదాలకు దండం పెడుతుంటే అనంత్ కూడా ఎస్ఆర్ పటేల్కి నమస్కరించాడు. రేపు జ్యోతి చేసే బీభత్సం ఏమిటో. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.